హాయ్ ఫ్రెండ్స్. నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. జనరల్‌గా మనకి క్లౌడ్ స్టోరేజెస్‌లో మనకి జియో క్లౌడ్ అనేది రీసెంట్‌గానే మనకి 100 జీబీ వరకు కూడాను ఫ్రీగా ఇస్తున్నారని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది కదా! ఏదైతే వీళ్ళకి యాన్యుయల్ మీటింగ్ జరిగిందో, ఇది ఈ యాన్యుయల్ మీటింగ్‌లో మనకి అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఇంతవరకు కూడాను చాలా మందికైతే ఈ క్లౌడ్ స్టోరేజ్ అనేది అప్డేట్ రాలేదు. బట్ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే చాలామంది సెలెక్టెడ్ యూజర్స్‌కి మాత్రం ఈ క్లౌడ్ స్టోరేజ్ గురించి అయితే మెసేజెస్ వస్తున్నాయి. ఎవరికైతే మెసేజెస్ వచ్చాయో వాళ్ళందరికీ కూడాను ఫ్రీగా 100 జీబీ వరకు కూడాను క్లౌడ్ స్టోరేజ్ అనేది రావడం జరుగుతుంది. ముందుగా అసలు క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంటి? జనరల్‌గా ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం అయితే ఒకసారి ఇంట్రడక్షన్ అయితే చేసుకుందాం. జనరల్‌గా క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏమవుతుందంటే, మన ఫోటోస్ గాని, లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్స్ గాని, ఏవైనా కాంటాక్ట్స్ గాని, టోటల్ మన ఫోన్‌లో ఉన్న కంటెంట్ గాని, లేదంటే మన ల్యాప్‌టాప్‌లో ఉన్న కంటెంట్ అంతా కూడాను రిమోట్‌లీ మనకొక సర్వర్‌లో అయితే స్టోరేజ్ అవ్వడం జరుగుతుంది. దీనికోసం మనకొక యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉంటుంది. ఈ యూజర్ ఐడీ, పాస్వర్డ్‌తో మీరు ఏదైనా సిస్టమ్‌లో గాని, లేదంటే ఏదైనా మొబైల్‌లో గాని మీ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అయ్యి మీ యొక్క డేటానైతే యాక్సెస్ చేయొచ్చు. సో, బేసిక్‌గా క్లౌడ్ స్టోరేజ్ అయితే ఈ విధంగా మనకు వర్క్ అవ్వడం జరుగుతుంది. సో, జనరల్‌గా మనం చూసుకున్నట్లయితే మనకి జీమెయిల్, గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ కూడా మనకుంటుంది. సో, ఈ గూగుల్ క్లౌడ్ స్టోరేజ్‌లోనే మనకి మన యొక్క ఫోన్ యొక్క కాంటాక్ట్స్ గాని, లేదంటే మన యొక్క మెయిల్స్ గాని, ఇవన్నీ కూడాను ఇంక్లూడ్ అయ్యి రావడం జరుగుతుంది. కొంతమంది గూగుల్ ఫోటోస్ కూడాను యూజ్ చేయడం జరుగుతుంది. సో, ఈ గూగుల్ ఫోటోస్ యూజ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు ఫ్రీగా మనకి 15 జీబీ వరకు కూడాను ఫ్రీ స్టోరేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు 15 జీబీ స్టోరేజ్ సరిపోవట్లేదు అనుకున్నట్లయితే, గూగుల్‌లో గనక మీరు 100 జీబీ స్టోరేజ్ కొనుక్కోవాలనుకున్నట్లయితే పర్ మంత్ ఎవ్రీ మంత్ కూడాను రూ. 130 అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, ఇది క్లౌడ్ స్టోరేజ్ యొక్క ఇంట్రడక్షన్ అని చెప్పుకోవచ్చు. అదే మనకి జియో యూజర్స్ ఎవరైతే ఉన్నారో, జియో యూజర్స్‌లో సెలెక్టెడ్ యూజర్స్‌కి మాత్రం వీళ్ళు ప్రెజెంట్ అయితే ఇస్తున్నారు. ఇన్ ఫ్యూచర్‌లో మనకి అంతమంది యూజర్స్‌కి కూడాను ఫ్రీగా 100 జీబీ క్లౌడ్ స్టోరేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దీనికి ఎటువంటి చార్జెస్ అయితే తీసుకోవడం లేదు. సో, ఈ ఎటువంటి చార్జెస్ తీసుకోవట్లేదు. ఇది ఎంతవరకు ఉంటుందనేది చూసుకున్నట్టయితే జియో వాళ్ళ గురించి తెలిసిందే కదా! ఇనీషియల్‌గా అందరికీ ఫ్రీగా అలవాటు చేస్తారు. అండ్ దెన్ ఆఫ్టర్ మీకైతే చార్జెస్ అయితే పే చేస్తారు. ఈ 100 జీబీ ఫ్రీ స్టోరేజ్ గనుక తీసుకున్నట్లయితే ఫోటోస్ గాని, ఏదైనా డేటా గాని, ఏదైనా డాక్యుమెంట్స్ గాని, ఇవన్నీ కూడాను మీరు క్లౌడ్ స్టోరేజ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. వన్స్ ఎప్పుడైతే వీళ్ళు ప్రైస్ అనేది తీసుకొస్తారో, ప్రైస్ తీసుకొచ్చేటప్పుడు మీరు ఎగ్జిస్టింగ్‌గా ఆల్రెడీ 100 జీబీ యూజ్ చేస్తున్నారు కదా! అందులో డేటా గనక మీకు కావాలి అనుకున్నట్లయితే కంపల్సరీగా వీళ్ళు ఏదైతే ప్రైస్ పెడతారో ఆ ప్రైస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇది వీళ్ళ బిజినెస్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. సో, ఈరోజు ఇంకా ఇది ఎలా చెక్ చేయాలి? ఈ క్లౌడ్ స్టోరేజ్ ఎలా చెక్ చేయాలి? మీరు ఎలిజిబిలిటీ ఉందా? లేదా? అండ్ అలాగే ఇఫ్ ఇన్ కేస్ ఎలిజిబిలిటీ ఉంటే మనకెలా చూపిస్తుంది? అలాగే మన ఏ డాక్యుమెంట్స్ సేవ్ చేసుకోవచ్చు? టోటల్ డీటెయిల్డ్‌గా ఈ వీడియోలో మనం చూసుకుందాం. సో, ఇక్కడైతే నేను మొబైల్‌లో ఆల్రెడీ నేను ఇన్‌స్టాల్ చేస్తూ ఎలా చెక్ చేయాలి ఏంటనేది చెప్తుంటాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా మీరు ఒకసారి అలా అయితే చెక్ చేయండి. సో, ఇక్కడ నాకైతే జనరల్‌గా ఇనీషియల్‌గా ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చింది. అండ్ అలాగే వాట్సాప్‌లో కూడాను కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే రావడం జరిగింది. వన్స్ ఎప్పుడైతే నాకు కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిందో అప్పుడు నేను జియో క్లౌడ్ యాప్‌లో అయితే లాగిన్ అవ్వడం జరిగింది. ప్రీవియస్‌గా నేను ఒకసారి లాగిన్ అయ్యి చెక్ చేశాను. బట్ నాకైతే ఓన్లీ 5 జీబీ మాత్రమే చూపించింది. వన్స్ ఎప్పుడైతే నాకు మెసేజ్ వచ్చిందో అప్పుడు నేను లాగిన్ అయ్యి చెక్ చేసుకున్నట్లయితే నాకు టోటల్‌గా 100 జీబీ ఫ్రీ ఆఫ్ అని చెప్పేసి రావడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇందులో మ్యాజిక్ టూల్ అయితే యాడ్ చేయడం జరిగింది. అలాగే ఆల్ మెమరీస్ ఉంది. అలాగే ఆల్ డాక్యుమెంట్స్ స్కానర్ కూడాను మనకి ఇందులో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ అలాగే డిజిలాకర్ యాక్సెస్ కూడాను మనకి ఇందులోనే రావడం జరుగుతుంది. సో, ఇవన్నీ కూడాను మనకి న్యూ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. వన్స్ ఎప్పుడైతే మనకి లాగిన్ అయ్యామో, లాగిన్ అయ్యాక ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ స్టోరేజ్ దగ్గర చెక్ చేసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి ఎంత స్టోరేజ్ వస్తుంది ఏంటనే విషయం కూడాను చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు నార్మల్‌గా మెసేజ్ రాకపోయినా చెక్ చేసినా సరే ఇక్కడ చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎలిజిబిలిటీ ఉంటే 100 జీబీ చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నాట్ ఎలిజిబిలిటీ ఉంటే ఓన్లీ 5 జీబీ మాత్రమే చూపిస్తుంది. మీ ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్స్ సింక్ చేసుకోవచ్చు. వన్స్ ఇక్కడ సింక్ చేసుకున్న కాంటాక్ట్స్ అన్నీ కూడాను మన డెస్క్‌టాప్ మీద కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇదే మనకి ఆల్ ఇన్ వన్ స్కానర్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ స్కానర్ యూజ్ చేసి మనం ఏదన్నా డాక్యుమెంట్స్ స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో స్టోర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే డెస్క్‌టాప్ వెర్షన్ విషయానికి వస్తే డెస్క్‌టాప్‌లో గూగుల్‌లో జియో క్లౌడ్ అని ఎంటర్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ గనుక మనం లాగిన్ గనుక కొట్టినట్లయితే గూగుల్‌తో లాగిన్ అవ్వచ్చు. లేదంటే మొబైల్ నంబర్ ఇలా లాగిన్ అవ్వచ్చు. నేనైతే ఇక్కడ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవుతున్నాను. ఏదైతే జియో మొబైల్ నంబర్ ఉందో ఆ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయితే మనకు ఆటోమేటిక్‌గా ఈ విధంగా వస్తుంది. సో, నా మొబైల్‌లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా ఆటోమేటిక్‌గా నాకు సిస్టమ్‌లో కూడాను రావడం జరుగుతుంది. ఇలాగ నా మొబైల్‌లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కూడాను నాకు సిస్టమ్‌లోనే ఈజీగా యాక్సెస్ అవ్వడం జరుగుతుంది. సో, ఎప్పుడైనా సరే మీరు ఎక్కడైనా ఔట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా, లేదంటే మీ మొబైల్ మీ దగ్గర లేకపోయినా సరే, ఈజీగా మీ యొక్క డేటా అంతటిని కూడాను యాక్సెస్ చేసుకోవడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది. అండ్ అలాగే మీ డేటా కూడాను చాలా సెక్యూర్‌గా ఉంటుంది. సో, ఇది జియో క్లౌడ్ స్టోరేజ్ గురించైతే.
ఆల్రెడీ మీకైతే దీని గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియోలో మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్‌కి కూడా రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే మన ఛానెల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.